హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి పెసర్లతోటి పెసరట్లు చేస్తున్నా. సో ఇన్స్టంట్గా చేసి చూపిస్తా మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎట్లా వచ్చిందో మీకు ఒకసారి కామెంట్ చేయండి. ఆగు బావా. సో నేను మా ఆయన కోసం వేస్తున్నా. యాక్చువల్లీ మా ఆయనకు పాపం ఫీవర్ వచ్చింది అని చెప్పేసి పడుకున్నాడని, రైస్ తింటే ఫీవర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చేస్తే ఆయన మస్తు వెటకారం చేస్తున్నాడు. సపోర్టివ్ హస్బెండ్స్ దొరకాలంటే కూడా బాగా కుల్ అంటే అదృష్టం ఉండాలి. మా ఆయనకు కొంచెం బాగా కుళ్ళు ఉంటుంది. రెడీ చేస్తేనేమో ఓర్చుకోలేడు, రెడీ కాకుండా చేస్తేనేమో పిచ్చి పిచ్చిగున్నా నీ వీడియోస్ ఎవరు చూస్తాడు అంటారు. నాకు డబ్బులు వచ్చినాక మానిటైజేషన్ అయినాక అప్పుడు చెప్తాము ఆయన సంగతి. సో మనకు ఇప్పుడు సీజన్ కదా, బొబ్బరికాయలు, పెసరకాయలు, కందికాయలు అన్నీ. కందికాయలకి కాదు కానీ బొబ్బర్లు, పెసర్లు ఇట్లాంటివి ఏరుతారు కదా. సో ఇట్లాంటప్పుడు ట్రై చేస్తేనే మంచి అన్నమాట. ఎందుకంటే ఎండిని ట్రై చేయాలంటే మనకి నానబెట్టాలి, కొన్ని గంటలు వెయిట్ చేయాలి. సో ఇట్లా పెసరకాయ మంచిగా ఏరిన తర్వాత, ఒలిచిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ వేసేసి మిక్స్ చేసి దీంట్లో కొంచెం వాటర్ వేసి చేసిన. అండ్ ఇన్స్టంట్గా చేస్తున్నాను కాబట్టి అండ్ రైస్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఇట్లా గోధుమ పిండి అనేది మిక్స్ చేసిన. ఎందుకంటే ఈ పెసర్లు కూడా మరీ ఎక్కువగా ఏం లేవు పెసరకాయ, సో దానికోసము అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే దోశలు అది వచ్చు, బట్ ఇట్లా పెసర్లతో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పేసి ఇట్లా గోధుమ పిండి అయితే మిక్స్ చేసినాను అనమాట. ఇట్లా అట్టు వేసేసుకొని మంచిగా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనము చట్నీ చేసేసుకోవడమే. దీంట్లోకి అయితే పల్లి చట్నీ చేసేస్తున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో పల్లి చట్నీకి ఏం లేదండి, రొటీన్గా చేసేదే. పల్లీలు కొంచెం వేయించి పక్కన పెట్టేసుకుని కొంచెము ఒక చిన్న ప్లేట్లో ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసుకొని అయితే వేయించి గ్రైండ్ చేసిన, పల్లీలు మిక్స్ పట్టేసిన. సో ఆ తర్వాత పోపు వేసుకున్నా అన్నమాట. సో ఇది సింపుల్గా అయిపోయి ఒక చిన్న రెసిపీ అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీలైతే మాత్రం ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చట్నీ మాత్రం నేను కొంచెం అంటే థిక్గానే ఉంచుకున్నా, మరి పల్చగా అయితే చేయలేదు. మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఊర్లలో అయితే పెసరకాయ తెంపుతారు కదా. ఆగు బావా, పెసరకాయ తెంపుతారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే ట్రై చేసి చూడండి. ఎండిన దానికంటే పచ్చి మంచి హెల్దీ అన్నమాట, హెల్త్ పరంగా కూడా. మా ఆయనకు ఫస్ట్ చెప్పిన మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తే 2 బీర్ల కన్నా నేను డబ్బులు ఇవ్వకపోతున్నాను. అయినా కానీ నీతో కాదని బాగా ఏతాలు చెప్తున్నాడు. సపోర్టివ్ హస్బెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎట్లుంది అని. థ్యాంక్ యూ.